మీరు ఎవరి కోసం వచ్చారు? మీకోసమే రాసున్నాయి. మీరు వస్తున్నట్టు నాకు ఇన్ఫర్మేషన్ లేదే. కానీ మా దగ్గర ఫుల్ ఇన్ఫర్మేషన్ సార్. ఓ యు క్రేజీ. అరే లిలిపుట్ టేక్ దిస్. అరే జెడ్ఫుట్ టేక్ దిస్. అరే దోబి టేక్ దిస్. దోబిగా సార్, నా పేరు బాబీ. నీ పేరు నేను మార్చాను రా. రేయ్ నువ్వేంట్రా తోలుతున్నావు? డిస్టెన్స్ మెయింటైన్ చేయి. ఎందుకు సార్ డిస్టెన్స్ మెయింటైన్ చేయమంటారు? రే మీరెవర్రా? ఇండియన్స్. మీ కరెన్సీ ఏంట్రా? రూపీస్. మా కరెన్సీ డాలర్. మీకు మాకు డిస్టెన్స్ ఎంతరా? 40 రూపాయలు. అట్లీస్ట్ 46 feet డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. కమ్ ఆన్ ఫాలో మీ. నమస్తే నమస్తే. ఎవర్రా ఈ బ్లాక్ బెర్రీ గాళ్ళు? వీళ్ళు నైజీరియా సార్, మా డాన్స్ స్కూల్ స్టూడెంట్స్. నా రేచు నా ఓపెన్ ఫర్ యు పాపా. ఏంటంటాడు? అది మీ పేరు మీద పెద్ద ముగ్గులు అర్చన చేయించి లడ్డూలు పులిహార ప్రసాదాలు అన్ని తెచ్చారంట సార్. తీసుకోండి సార్. ఏంట్రా ఫారినర్స్ కూడా పరమ భక్తులు అయిపోయారు. క్యారేజ్ ఆటోగ్రాఫ్ ప్లీజ్. ఆటోగ్రాఫ్? ఆటోగ్రాఫ్స్ ఏంట్రా? ఫోటోగ్రాఫ్స్ కూడా తీసుకోండి. ఈ ఆడి మందేనా? ఈ ఆటో మంది. లెట్స్ గో లెట్స్ గో. ఏంట్రా డాన్స్ స్కూల్ కని చెప్పి ఇక్కడ తీసుకొచ్చారు? మీరు ట్రావెలింగ్ చేసి బాగా అలసిపోయి ఉంటారు కదా, అవును. కొంచెం ఫ్రెష్ అప్ అవుతారని. నేను ఫ్రెష్ అప్ ఇక్కడ? ఈ రంగీలా ఫ్రెష్ అప్ అవ్వాలంటే మినిమం తాజ్ కృష్ణ అయి ఉండాలరా. ఇది దాని బాబు రాజ్ కృష్ణ, అందరు అదురుద్ది. ఆ? మరి అవుట్లుక్ ఏంటి? వీడి ఫేస్ దరిద్రంగా ఉంది. లోపల మీ ఫేస్ లో ఉంటది మాస్టర్. రియలీ? యా. కమ్ ఆన్. ఏ డిస్టెన్స్. ఇటు చూడు మంచిగుందా? హూ ఇస్ దిస్ స్లమ్ డాగ్? హౌస్ కీపింగ్. హాయ్. ఓయ్ యాస తేడాగా ఉన్న పీస్ బాగుంది. ఓ హూ ఇస్ దిస్ స్లిమ్ డాగ్స్? రూమ్ సర్వీస్, రూమ్ సర్వీస్. సర్వీసా? టైం మసాజ్ చేస్తారా? తణుకు మసాజ్ చేస్తారు. తణుకు మసాజా? తంతూ చేస్తారు. తంతూ చేస్తారా? ఇయ్యా! కుడికాయ లోన్ పెట్టండి సార్. రండి, ఇదే సూట్ రూమ్. ఇదే. ఇది హోటలా? మున్సిపాలిటీ డంపింగ్ యార్డ్ లా ఉంది. మనిషి అనేవాడు ఇక్కడ ఉంటాడా? ఆ లుక్ ఏంట్రా? ఆ లుక్ ఏంట్రా? ఇది సోఫారా? ఇది వాళ్ళ మీద రెండు దిండ్లు వేసినట్టుంది. ఇది 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 ఒక రేయ్, ఏంటి సైకిల్ చేస్తున్నావేంటి? అంతు మసాజ్ అడిగావుగా. వై డు క్లోజ్ ది డోర్? సౌండ్ బయటికి రాకూడదని. ఎందుకు ఎందుకు సౌండ్లు వస్తాయి? కుమ్మితే సౌండ్ వస్తుంది కదా. ఎవరిని గుమ్ముతారు? ఎందుకు గుమ్ముతారు? రంగి ఎస్ కుమ్మితే సౌండ్ ఎందుకు వస్తుంది నేను చెప్తాగా. ఎందుకు వస్తాండి? ఎందుకు వస్తుంది? ఏంటిరా నా సూట్ కేసు నిండా షుగర్ నింపారు? బ్రౌన్ షుగర్. బ్రౌన్ షుగరా? యా. అది నా సూట్ కేసు ఎలా వచ్చింది? ఆ గంజాయి రమ్మంటే వచ్చింది. గంజాయా? అంతా కొకైన్ కంపెనీ దా వచ్చిందిలే. గంజాయి కొకైన్ ఇవన్నీ ఎలా వచ్చినాయిరా? అలా లెట్స్ గో లెట్స్ గో. ఆహా, అమ్మో అమ్మో, సూపర్ రా. పెద్దమ్మ ప్రసాదం పులిహార అని చెప్పి నా సూట్ కేసులో పెద్ద షాకే పెట్టారు కదరా. ఇంతకీ ఎవర్రా బ్లాక్ బెర్రీస్? హైదరాబాద్ డ్రగ్స్ స్కామ్ లో దొరికిపోయిన నైజీరియన్ మూట. ఇప్పుడు నాకు మ్యాటర్ మొత్తం క్లియర్ గా అర్థమైంది. మీరు నన్ను కిడ్నాప్ చేశారు కదా, నా ప్లేస్ లో డాన్స్ మాస్టర్ గా మీరు వెళ్తారు. మీ పని పూర్తి అయిపోయిన తర్వాత నాకు ఫ్రీడమ్ కల్పిస్తారు. అప్పటి వరకు నేను ఆల్ హోల్స్ మూసుకొని ఇక్కడ కూర్చోవాలి, అంతే కదా? యువర్ అటెన్షన్ ప్లీజ్. ఓరి డబ్బ ఈడు కూడా ఈ టైంలోనే వచ్చాడేటి? ఎక్స్క్యూజ్ మీ, మీరంతా ఎవరు? మీరు నా ఇంట్లో ఎందుకున్నారు? మీరు నాకు ఏమవుతారు? కొంచెం డీటెయిల్స్ చెప్తారా? ఏ మిస్టర్, ఏంటి న్యూసెన్స్? మళ్ళీ ఎందుకు వచ్చావు? మళ్ళీ రావడం ఏమిటి? నా ఇల్లు వచ్చాను. ఇది నీ ఇల్లు ఏంటయ్యా? ఎస్, దిస్ ఈజ్ మై హౌస్, నంబర్ 9 గాంధీనగర్. ఎవరు చెప్పారు? ఎవరు చెప్పేదేంటి? పోలీసులు చెప్పారు. వాళ్ళే నన్ను తీసుకొచ్చి ఇక్కడ దిగబెట్టి చూపించి వెళ్ళిపోయారు. ఇది నెంబర్ 9 గాంధీనగరే, ఆ. కానీ ఏ ఊళ్ళో కావాలి? ఏ ఊరండి? ఇది హైదరాబాదే కదా. ఇది హైదరాబాద్ ఏంటయ్యా? విజయవాడ. అదే బెజవాడ. కాదా? ఓకే, బెజవాడే అయితే నేను వచ్చే దారిలో చార్మినార్ ఎందుకు కనిపించింది? నీకు తెలదా? ఏంటది? రీసెంట్ గా బీసెంట్ రోడ్ సెంటర్ లో చార్మినార్ కట్టారు. రీసెంట్ గా అయితే డీసెంట్ గా ఉండాలి కదా, మరి అదేంటి వెసులుడిపై పాతలా ఉంది? ఓల్డ్ ఉండడానికి అలా ఫినిషింగ్ టచ్ ఇచ్చారు, అది కొత్తదే. ఓకే, ఇప్పుడు నువ్వు చెప్పినట్టు కొత్తదే అనుకుందాం. ఎగ్రీ. మరి
ట్యాంక్ బండు హుస్సేన్ సాగర్ బొద్దు విగ్రహం కనిపించాయి. అది ట్యాంక్ బండు హుస్సేన్ సాగర్ బొద్దు విగ్రహం కాదు. మరి కృష్ణా బ్యారేజ్ కృష్ణా నది సెంటర్ లో కృష్ణ మేడమ విగ్రహం. మరి రైట్ ఇలా చెప్పినందుగా అది బిర్లా టెంపుల్ కాదు. మరి పెద్దవాడ కనకదుర్గమ్మ గుడి. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. సారీ ఫర్ ఇంటరప్షన్. సారీ ఫర్ ఇంటరప్షన్. ఒరే టాక్సీ, వస్తున్నావురా. థ్యాంక్స్ గురు. ఒరే టాక్సీ, టాక్సీ వస్తున్నావురా. ఏ రాజా, అమ్మో తలుచుకుంటేనే ఒళ్ళు మండిపోతుందిరా. అస్సలు నీ కంటికి నేను ఎట్ట కనిపిస్తున్నాను రా? రంకు మొగుళ్ళని తరిచే బ్రోకర్ లా కనిపిస్తున్నానా? అమ్మో, ఆ రోజు ఇంకా మర్చిపోలేదా మీరు? మర్చిపోయే మాట అంటారు అది. నా పర్సనాలిటీ, నా ఫేసు, నా సిన్సియారిటీ తెలిసి కూడా నువ్వు నన్ను ఆ ప్రశ్న వేసావంటే లాఠీ ఎత్తి నిన్ను ఓరి సన్నాసి, ఇంకా సుంటే చచ్చూరుకునేవాడివి. ఎవరో తడుకొస్తున్నాడు కంగారుగా పరిగి ఉంటారు. తరుగురాడు సార్, తనతో పరిగెడుతున్నాను. ఎవరు? ఆనందరావు. ఆనందరావా? ఇద్దరు మీరు తప్పు చేసి ఉంటారు. నేనేం చేయలేదండి. బుద్ధి గడిచిన ఒక విషయం అడిగానండి. తెలిస్తే తెలుసు అని చెప్పాలి, తెలియకపోతే తెలియదు అని చెప్పాలి కదా. అవును. గుర్తు తెచ్చుకొని మరి వాయువుల పద్ధతిలో కొడుతున్నారండి కనపడప్పుడల్లా. సార్, మిమ్మల్ని ఒక విషయం అడుగుతాను సార్. ఏమిట్రా? ఏం లేదు సార్, ఆనందరావు గారు మీరు సొక్క ప్యాంటు లాంటి కదా సార్. అవును. మీకు తెలిస్తే ఆయనకు తెలిసి ఉండాలి, ఆయనకు తెలిస్తే మీకు తెలిసి. అవును. కరెక్ట్ కరెక్ట్. ఏం లేదు సార్, మొన్న శిలకస్మిత గారి కుక్కనే ఏల్పూర్ రాజా గారు ఊరేగింపు చేత తీసుకెళ్తున్నారు కదా సార్. అవును. అప్పుడు నాకు వచ్చిన డౌట్ వచ్చిందండి. ఏమిట్రా? ఓసారి తలంచండి. నెత్తి మీద టోపీ ఉండక నేను ఎవరికి తలంచున్నా. అయితే టోపీ తీసి తలం. ఇది గుడ్ ఐడియా. చెప్పరా. ఏంటండి మీరు కూడా కొడతారు? కొట్టాలా నరకాలా నిన్ను? ఏమన్నావు నువ్వు ఇప్పుడు? నేనేమన్నానండి? ఇప్పుడు చిలకసింత గారు కుక్కని ఏల్పూర్ రాజు గారు ఉంచుకున్నారు. చిలకసింత గారు ఎవరు ఉంచుకుంది అని అడిగాను. తప్పే ఉందండి? చిలక స్మిత ఎవరిని ఉంచుకుంది అని అడిగావు. అంతే కదరా? అంతే కదరా? నా కొడక, ఇవన్నీ తెలుసుకోవడానికి మేమన్నా బ్రోకర్ నా కొడుకులా? నా కొడుకులా? చిలక స్మిత ఎవరిని ఉంచుకుందో తెలుసుకోవడానికి మేమన్నా బ్రోకర్ నా కొడుకులమా? పొద్దున్నే ఈ సన సగలేడు, ఏ సగడు ఎదురొచ్చిందేమో. ఇటు వెళ్తే లాభం లేదు, ఇటు వెళ్తాను. అయిపోయిందమ్మా వీడి డాన్స్ ప్రాక్టీస్. అయిపోయింది అంకుల్. ఎంతమంది పోయారు? అదేంటి అంకుల్? అదేనమ్మా, వీడు పుట్టిన తర్వాత నడక నేర్చుకునేటప్పుడు వీడు వేసిన మొదటి స్టెప్కి హార్ట్ ఫెయిల్ మా నాన్న పోయాడు. సెకండ్ స్టెప్కి మా అమ్మ పోయింది. ఆ తర్వాత వీడేసే స్టెప్పులకి మా ఇంటి ఫ్లోర్ కున్న టైల్స్ పగిలిపోయినాయి, గోడలకున్న సిమెంట్ పోయింది, గుమ్మాలకున్న తలుపులు పోయినాయి. వీడు నడిస్తేనే ఇన్ని పోయినాయి. అలాంటిది డాన్స్ చేస్తే ఎంతమంది పోయారా అని. అంకుల్, మీరు డుమ్ము తక్కువ అంచనా వేస్తున్నారు. మా టీం కి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ వీడే తెలుసా? ఏదో ఎఫెక్షన్ తో చెప్తున్నావు కానీ వీడు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఏంటమ్మా?